నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్। దేశ పారిశ్రామిక ప్రగతిలో దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణి బొగ్గు సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్తమమైన సంస్థ అని RG1 GM శ్రీనివాస్ అన్నారు। పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। కార్యక్రమంలో RG1 GM శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు। అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు। ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యం 78 మిలియన్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు 60.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 54.76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 91% లక్ష్యాన్ని చేరుకుందన్నారు। RG1 ఏరియాకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 43.8 లక్షల టన్నులు కాగా ఇప్పటి వరకు 35.50 లక్షల టన్నులకు గాను 33.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 95% ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేయడం జరిగిందన్నారు। 26 జనవరి 1950 సంవత్సరంలో రాజ్యాంగాన్ని గౌరవనీయులు భారతరత్న అంబేద్కర్ గారి దిశానిర్దేశంలో మనము రచించుకొని నేడు జనవరి 26 నుండి మనం దాని పాలనలో మన దేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రజ్వరిల్లుతున్నది। ముఖ్యంగా మనం సింగరేణి సంస్థలో పనిచేస్తున్నాం। నిజంగా ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం। మనందరం సమిష్టిగా పనిచేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్కి నిరంతరాయంగా నాణ్యమైన బొగ్గును అందిస్తూ ఉన్నాం। ముఖ్యంగా మన దేశ పారిశ్రామిక ప్రగతిలో దేశానికి వెలుగునివ్వడంలో మనందరం భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను। సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను నిర్దేశించుకున్న లక్ష్యం 78 మిలియన్ టన్నులు, ఇప్పటి వరకు 60.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 54.76 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించి 91%తో ముందుకెళ్తా ఉన్నాం। ఈ ఆర్థిక సంవత్సరంలో మన కేటాయించిన లక్ష్యాన్ని సాధించడం కోసం మనందరం సమిష్టిగా కృషి చేద్దాం। ఈ సందర్భంగా మారుతున్న బొగ్గు అవసరాలు డిమాండ్లు నేపథ్యంలో ఉత్పాదకత పెంచుకుంటూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటూ నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందిస్తూ బొగ్గు పంపిణీపై మనందరం దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మన ఏరియాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ లోకల్ వాయిస్। పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది। మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది। మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది। మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్। యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్।